106 and verse 5. దేవుని వాక్యంలో ఈ మాట ఇలా రాయబడింది. నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడునట్లు నీ ప్రజల యందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. నాకు దర్శనమిచ్చి నన్ను రక్షింపుము. ఈ మాట నాతో అందరూ చెప్పండి. నీ ప్రజల యందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకము చేసుకునుము. హిబ్రూ భాషలో జ్ఞాపకము అనే మాటకు జకార్ అనే పదం రాశారు. జకార్ అనే హిబ్రూ పదానికి తెలుగులో కొన్ని అర్థాలు ఉన్నాయి. ఒకటి జ్ఞాపకం చేసుకోవడం. యూజువల్గా జ్ఞాపకం చేసుకోవడం అనే మాట ఎప్పుడు వాడతామంటే, అయ్యో ఏదో మర్చిపోయానండి, ఇప్పుడు జ్ఞాపకం వచ్చిందండి అనే సందర్భంలో వాడతాం కదా. ఈ జకర్ అనే పదం అర్థం కాదు. మర్చిపోయాం, మతిమరుపు వచ్చేసింది, గుర్తుపెట్టుకోలేకపోతున్నాను, సడన్గా జ్ఞాపకం వచ్చింది, అందును బట్టి మీరు జ్ఞాపకం వచ్చారు, ఈ మాట కాదు అక్కడ. దేవా నన్ను జ్ఞాపకం చేసుకో అంటే దేవుడు మనల్ని మర్చిపోయాడని కాదు అక్కడ. ఎందుకంటే దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది, దేవుడు మనల్ని ఎప్పుడు కూడా మరిచిపోలేదు, మరిచిపోడు కూడా. కొన్నిసార్లు మనమైనా ఆయన్ను మర్చిపోతామేమో, మనమైనా ఆయన్ని విస్మరిస్తామేమో, కానీ దేవుడు ఎప్పుడు మనల్ని మరిచిపోలేదు. నేను నమ్మగలను, దేవుడు నన్ను మర్చిపోయిండుంటే ఈరోజు నేను సజీవుల లెక్కలో ఉండేవాడిని. ఇక ఎవ్రీ మూమెంట్ గాడ్ ఈజ్ కీపింగ్ హిజ్ ఐ ఆన్ మీ. దట్స్ మై బిలీఫ్. నా నమ్మకం ఇదే, విశ్వాసం. ప్రతి క్షణము రెప్పపాటు కూడా దేవుడు నన్ను విస్మరించలేదు, మర్చిపోలేదు. అందును బట్టి నేటికి నేను సజీవుడిగా దేవుని ఆరాధించగలుగుతున్నాను, గనుడైన ప్రభువుని కీర్తించగలుగుతున్నాను. నేను బాగా ప్రేమించిన రక్షకుడైన ప్రభువుని ప్రపంచవ్యాప్తంగా ప్రకటించగలుగుతున్నాను. సో ఇక్కడ జ్ఞాపకం చేసుకో అంటే దేవుడు మర్చిపోయాడు, మతిమరుపు వచ్చేసింది, అందును బట్టి ఒకసారి ఆయనకి రిమైండర్ ఇద్దామన్న ఆలోచన కాదు ఇక్కడ. జకార్ అనే హిబ్రూ పదానికి రిమెంబర్ అనే మాట తెలుగులో రాసినప్పటికీ కూడా దానికి ఉన్న కరెక్ట్ మీనింగ్ ఏంటంటే, లార్డ్ కన్సిడర్ మీ, నన్ను పట్టించుకోండి ప్రభువా, నన్ను దృష్టించండి అనే అర్థాలు. ఇంకో మాటలో చెప్పాలంటే, లార్డ్ థింక్ అబౌట్ మీ, నా గురించి ఆలోచన చేయండి అని దేవుణ్ణి వేడుకుంటున్నట్టుగా దైవజనుడు ఇక్కడ ఈ మాట రాసుకుంటూ వచ్చాడు. చాలాసార్లు మనం వింటున్నాం, ప్రార్థన అంటే దేవునికి ఆర్డర్స్ వేయడం కాదు. కొన్నిసార్లు చూడండి, కొంతమంది ఆర్డర్స్ వేస్తూ ఉంటారు. సాయంకాలానికి ఈ పని అయిపోవాలి, టార్గెట్లు ఇస్తూ ఉంటారు. ఈ నెలాఖరికి నువ్వు ఈ టార్గెట్ ఫినిష్ చేయాలి. ఇన్సూరెన్స్ కంపెనీల్లో కానీ లేదా మరొక విభాగాల్లో, ప్రైవేట్ కంపెనీస్లో టార్గెట్లు ఇస్తూ ఉంటారు. ఈ నెలాఖరికి నువ్వు ఇంత స్కోర్ చేయాలి, ఇంత ఫండ్ కలెక్ట్ చేయాలి, ఇన్ని ఇన్సూరెన్సులు కట్టించాలి, లేదా ఎంతమందిని కాలేజీలో జాయిన్ చేయించాలి, ఎంతమందిని బ్యాంక్లో అకౌంట్స్ ఓపెన్ చేయించాలి. అలా కాని పక్షంలో నీ జాబ్ ఉండదు అని టార్గెట్స్ ఇస్తూ ఉంటారు. కొంతమందికి డెడ్ లైన్స్ పెడుతూ ఉంటారు. ఆ డెడ్ లైన్స్ని బట్టి కొంతమంది వర్క్ చేస్తూ ఉంటారు. చాలామంది ఆ సందర్భాల్లో నాకు ఉత్తరాలు రాస్తూ, వెసులన్న డెడ్ లైన్ పెట్టేశారన్న, నేనేమో చేయలేకపోతాను, నా వాళ్ళు కావడం లేదు, నా కోసం ప్రార్థించండి, కొంతమంది ప్రేయర్ రిక్వెస్ట్లు పంపిస్తూ ఉంటారు, ఎస్పెషల్లీ ఇన్సూరెన్స్ కంపెనీల్లో పనిచేస్తున్న వాళ్ళు. అయితే గమనించండి ప్రియులారా, ఇక్కడ థింక్ ఆఫ్ మీ, నా గురించి ఆలోచించండి ప్రభా, దృష్టించండి అని ప్రార్థన చేస్తున్నాడు. అంటే ప్రార్థన అనేది దేవునికి మనం ఆర్డర్స్ వేయడం కాదు. ఈ సాయంకాలానికి ఇది అయిపోవాలి నాయన, రేపటికి ఇది అయిపోవాలా, వచ్చే వారానికి ఇది అయిపోవాలి, అలా కాని పక్షంలో నీకు నాకు సంబంధం లేదన్నట్టుగా కొంతమంది దేవునికి డెడ్ లైన్స్ పెడుతూ ఉంటారు. దట్స్ నాట్ ఎ కరెక్ట్ వే టు ప్రే. దట్స్ నాట్ ఎ రైట్ వే టు ప్లీడ్ గాడ్. అందును బట్టి దేవుని సందుకు వచ్చిన మనందరం కూడా ప్రార్థించడం, ప్లీడింగ్, బిసీచింగ్, బ్రతిమాలడం, వేడుకోవడం, ఇలాంటి పదాలు ఎక్కువగా మనం బైబిల్లో చూస్తాం. సో వీ డోంట్ హ్యావ్ ఎనీ అథారిటీ టు ఆర్డర్ గాడ్, టు ఛాలెంజ్ గాడ్. దేవుణ్ణి సవాలు చేయడానికి కానీ, ఆయన ఆర్డర్స్ వేసి డెడ్ లైన్స్ పెట్టడానికి మనకు అధికారం లేదు. బట్ స్టిల్ వీఆర్ ప్రేయింగ్ అండ్ ప్లీడింగ్ ఇన్ ద ప్రేయర్స్ ఆఫ్ గాడ్. దేవుని సభలో బ్రతిమాలుతున్నాం. ఇక్కడ దైవజనుడు ప్రభు సన్నిధిలోకి వచ్చి అంటున్నాడు, ప్రభువా, నీ జనుల క్షేమాన్ని చూసి నేను సంతోషించినట్లుగా, నీ స్వాస్యమైన వారితో కూడి నిన్ను కొనియాడునట్లుగా
ప్రజల మీద నీకు దయ ఉంది కాబట్టి ఆ దయ చొప్పున నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, నన్ను దర్శించి నాకు రక్షణ దయచేయని దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడు. వండర్ఫుల్ ప్రేయర్, రిమార్కబుల్ ప్రేయర్ టు బి నోటీస్డ్. ఒక అద్భుతమైన ప్రార్థన ఇక్కడ జరుగుతూ ఉంది. నన్ను జ్ఞాపకం చేసుకోండి అయ్యా, నన్ను కన్సిడర్ చేయండి, నన్ను దృష్టించండి అని ప్రార్థన చేస్తున్నాడు. బహుశా మీలో కొన్ని రకాలైన ప్రశ్నలు, ఆలోచనలు తిరుగుతూ ఉండొచ్చు. కొన్ని ఆలోచనలు మనం ఇతరులకు చెప్పుకోగలం. ఎవరైనా తోటి విశ్వాసులు కావచ్చు, లేదా దేవుని సేవకులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు. కొన్ని వాటిని పంచుకోవడానికి ఇష్టపడతారు, కానీ కొన్నింటిని మాత్రం మనతోనే ఉంచుకుంటాం. అవి ఎవరితో చెప్పుకోవాలనే ఆలోచన మనకుండదు. కానీ దేవుని సన్నిధిలోకి వచ్చిన మనం ఆయనతో మనస్సు విప్పి మాట్లాడగలిగితే, మన హృదయాన్ని తెరిచి మాట్లాడగలిగితే, ప్రభువు మన బాధను, మన రోదన, మన నిట్టూర్పు, మన కన్నీరు, మన వేదనను సంపూర్ణంగా దేవుడు అర్థం చేసుకోగలడు. దైవజనులు డాక్టర్ జాన్ వెస్లీ గారు అందిస్తున్న వర్తమానాలు, చేస్తున్న ప్రార్థనలు మీకు దీవెనకరంగా ఉంటే, ఆధారాలతో కూడిన దేవుని సువార్త ఇంకనూ ప్రపంచ దేశాల్లో అందించబడాలని మీరు కోరుతున్నట్లయితే, ఈ పరిచర్య ద్వారా చేయబడుతున్న సాంఘిక కార్యక్రమాలు, నిర్వహించబడుతున్న చిల్డ్రన్ హోమ్ను సపోర్ట్ చేయాలనుకుంటే 90003337 అనే నెంబరుకు గూగుల్ పే, ఫోన్పే ద్వారా మీ కానుకలను, ప్రోత్సాహాన్ని పంపించండి. లేదా క్రింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచబడిన అకౌంట్ నంబరుకు మీ కానుకలు పంపించండి. మీరు పంపే ప్రతి కానుక దేవుని పవిత్ర సేవలో వినియోగించబడుతుంది. దేవుని రాజ్య విస్తరణలో పాలిభాగస్తులవ్వండి.